హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం దేవుడికి నైవేద్యంగా పాయసం చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు నేను కుక్డ్గా వండిన అన్నం తీసుకున్నానండి. దాంట్లోకి కొంచెం పెసరపప్పు, కొన్ని అటుకులు, పాలు, చక్కెర అండి. దీంట్లో కాస్త మంచినీళ్ళు వేయాలి. అన్నీ మంచిగా కలిపేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టేస్తే అది మంచిగా కుక్ అయిపోతుందండి. పెసరపప్పు, రైస్ అవన్నీ మంచిగా కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. ఇది విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుందాం. సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. అండి, ఇందాక మనం కుక్కర్లో పెట్టి అంత పెట్టాం కదా, పాయసం ఇది రెడీ అయిపోయింది. దీంట్లో మనం నెయ్యితో పోపు పెట్టుకుందాం. గీవి హీట్ అవ్వనివ్వండి. అంతవరకు మనం ఇదంతా వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. హీట్ అవుతుంది. మనతో ఉన్న మన ఆప్షనల్ డ్రై ఫ్రూట్స్ అంటే నేను ఇక్కడ కాజు, బాదాం, పిస్తా, బ్లాక్ రైజన్స్ అండ్ రైజన్స్ యూస్ చేస్తున్నాను. ఇది గీ హీట్ ఎక్కింది. ఈ గీ నేను ఇంట్లో చేసుకున్నాండి, అందుకే ఇలా వస్తుంది. మనం జనరల్గా బయటది కొన్న గీ ఇలా ఉండదు. నేను ఇంట్లో చేసుకుంటాను మీగడతో. ఎవ్రీ 15-20 డేస్ నేను ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక దాంట్లోకి నేను రెడీ చేసుకున్న స్వీట్లో డ్రై ఫ్రూట్స్ గీ వేసేసి కలిపేసుకుంటాం. మన పాయసం రెడీ అయిపోయిందండి. అందరూ దీన్ని కొంచెం డిఫరెంట్గా చక్కెర పొంగలి అంటారు, అలా అంటారు. కొంచెం నా ఆప్షనల్గా నేను వేసుకున్నాను. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్ అండి. బాయ్, సీ యూ. ప్లీజ్ వేదాంశ్ కిచెన్కి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.